నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి, వాళ్ళ కష్టాల గురించి ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు వేదిక ద్వారా ప్రతిరోజు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం మా వంతుగా మేము చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా మాకు ఫోన్లు చేసి వాళ్ళ ఆవేదన, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటా ఉంటే మాకు కూడా బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళకు దాదాపు కొన్ని నెలల తరబడి జీతాలు రాక వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో వాళ్ళందరి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా మనం మాట్లాడడానికి అనేక వీడియోలు చేయొచ్చు. మనం మాట్లాడి ఒక వీడియో పెట్టొచ్చు, రేపు ఒక వీడియో పెట్టొచ్చు. కానీ ఈ వీడియోలు ఎన్ని పెట్టినా కూడా ప్రభుత్వ దృష్టికి వెళ్ళాలంటే దీన్ని అంతే విధంగా మీరు షేర్ చేయాలి. నేను ఏ విధంగా అయితే పట్టుబట్టి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రతిరోజు కూడా వీడియోలు తీసి వాళ్ళ జీతాలు వేసే విధంగా ప్రభుత్వం చేయాలనే ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నామో, ఈ మాదిరిగానే మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని మీకు ఎంత వీలైతే అంత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా వీడియోని వాట్సాప్ గ్రూప్లలో కానీ, మీ స్టేటస్లలో కానీ ప్రతి దాంట్లో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీతో పాటుగా 10 మంది చూస్తే ఖచ్చితంగా మనం చేసేటటువంటి ఈ ఏదైతే ప్రయత్నం ఉందో దీనికి ఒక సమాధానం దొరుకుతుంది. దీనికి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా జీతాలు పడతాయి అనే ఒక ఆలోచన మాకున్నది. ప్రభుత్వం చాలా ఆలోచన చేస్తుంది, అనేక నిర్ణయాలు తీసుకుంటా ఉంది, కొత్త కొత్త పథకాలు తెస్తూ ఉంది. కానీ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని పట్టించుకోవట్లేదు. ఇది మనకు వినబడుతున్నటువంటి మాట, మనం చూస్తున్నటువంటి వాస్తవం. సరే, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కూడా కామెంట్లో రాసే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం మిత్రులారా, దాదాపు 4 నుంచి 5 లక్షల వరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. 4 లక్షల అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. 4 లక్షల అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు ఇవాళ కష్టాల్లో ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఇవాళ జీతాలు రాక, వాళ్ళు చేసినటువంటి పనికి ఏదో పుణ్యానికి ప్రభుత్వాన్ని అడగట్లేదు, ₹1 ప్రభుత్వం దగ్గర నుంచి ఉచితంగా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఆశించట్లేదు. వాళ్ళు చేసినటువంటి పనికి మా డబ్బులు మాకు ఇవ్వండి, మా జీతాన్ని మాకు ఇవ్వండి, మేము చేసినటువంటి కష్టపడి పని చేసినాము అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. అందులో న్యాయం ఉన్నది, అందులో నిజాయితీ ఉన్నది, నీతి ఉన్నది. కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటా ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, అధికారులందరినీ కూడా చెప్తా ఉన్నాం. దయచేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు వేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా, ఒక జిల్లా కాదు, ఒక మండలం కాదు, రాష్ట్రమంతటా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులు పడతా ఉన్నారు. అవుట్ సోర్సింగ్ కింద చాలా ఉన్నాయి, అనేకమైనటువంటి శాఖలు. ఒక ఆరోగ్యానికి సంబంధించి కానీ, లేకపోతే స్కూల్స్లో కానీ, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆఫీసులు కానీ, మిషన్ భగీరథ కానీ, లేకపోతే ఇంకా కార్మికులు, మున్సిపాలిటీ కానీ, ఇట్లా చాలా మంది కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ శ్రమ ఓడ్చి 12 గంటలు 10 గంటలు కష్టపడతా ఉంటే వాళ్ళని కనీసం మనం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోయినా పర్లేదు, కానీ ఉన్నటువంటి జీతాల సమయానికి ఇచ్చి కొంత జీతం పెంచాలి కదా, వాళ్ళ కష్టాన్నైనా గుర్తించాలి కదా. వాళ్ళని గుర్తించకపోయినా 10-12 గంటల పాటు కష్టపడతా ఉన్నారు, కనబడతా ఉంది కదా కళ్ళకు. ఇవాళ ఒక మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ శుభ్రం చేయకపోతే, మున్సిపాలిటీలో వాళ్ళు వచ్చి ఆ గల్లీలో ఉన్నటువంటి చెత్త తీసేయకపోతే, ఆ మోరీలు సాఫ్ చేయకపోతే మనకి ఎట్లా శుభ్రంగా కనబడతా ఉన్నాయి అవి. వాళ్ళు ఒక 2-3 రోజులు ఆఫ్ చేసి పెడితే గనక అక్కడ మొత్తం కూడా చెత్త, మురికి వాసన, మొత్తం కూడా దోమలు, ఈగలు వచ్చి అనేకమైనటువంటి రోగాలు వస్తే మనకు అస్వస్థతకు గురవుతాం. ఇదంతా రేవంత్ రెడ్డి ఇంటికారి దగ్గర ఉండదు. ముఖ్యమంత్రి గారి ఇంటికి 100 మంది మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు, అవసరమైతే వేరే వాళ్ళని కూడా పెట్టుకుంటారు. కానీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు. ఆరోగ్య శాఖకు సంబంధించి కానీ, లేకపోతే విద్యా రంగానికి సంబంధించి కానీ, లేకపోతే వేరే ఆఫీసులకు సంబంధించి కానీ ప్రతి దాంట్లో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఇక మిషన్ భగీరథ వాళ్ళు అయితే చాలా మంది కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, అన్న మాకు జీతాలు వేయట్లేదు, ఇబ్బందులు పెడతా ఉన్నారు, మేము ముందుకు వచ్చి అడుగుతా ఉంటే మీరు అవసరమైతే రేపటి నుంచే విధుల్లోకి రాకండి అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏమైనా మాట్లాడితే మా జీతాలు వేయండి అని చెప్పేసి వాళ్ళు నోరెత్తి ప్రశ్నిస్తే, మీరు రేపటి నుంచి ఉద్యోగం లేదు, మీకు ఏం లేదు, పని లేదు, ఏం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నారట. ప్రశ్నిస్తే మీకు అంత అహంకారం ఎందుకు?
అంటే వాళ్ళు ప్రశ్నించొద్దా? కష్టపడి పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అడుగుతా ఉన్నారు. వీలైతే చేయండి, లేకపోతే లేదు. అంతేగాని వాళ్ళని ఎందుకు ఈ రకంగా ఇబ్బందులకు పెడతా ఉన్నారు? వాళ్ళ మాటలను వింటా ఉంటే అరే మనమే ఏమైనా చేద్దాం అనిపిస్తూ ఉంది. అరే ఇంత దారుణంగా ఎందుకు ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది? కనీసం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా మనము ఆదుకోలేనటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితి మనకెందుకు వచ్చింది? మన రాష్ట్ర ప్రభుత్వము మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర ప్రజల కోసం ప్రతిరోజు పొద్దుగాల లేచిన నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని మనం ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నామంటే ఇది ఎంత సిగ్గుచేట అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మన కోసం కష్టపడతా ఉన్నారు, మన ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు. అటువంటి వాళ్ళు కొంతమంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అయితే వాళ్ళు మొత్తం కూడా ఆలోచనలో పడి జీతాలు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే ఒంటరిగా ఆలోచించుకొని చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి? అసలు ప్రభుత్వం ఎవరిది? ప్రజాప్రభుత్వం అని చెప్తారు. ప్రజాప్రభుత్వం అని చెప్పినప్పుడు ప్రజలకు న్యాయం చేయాలి కదా. అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ ప్రజలు కాదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాం మేము. మీ ప్రజాప్రభుత్వంలో, మీరు ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు, బాగానే ఉంది. ప్రజాప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 4 లక్షలు 5 లక్షలు ఉంటారు. అంటే వాళ్ళు ప్రజల కిందికి రారా? వాళ్ళు ప్రజలు గారా? వాళ్ళ తెలంగాణ రాష్ట్రం కాదా? అంటే వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా, లేకపోతే టెర్రరిస్టులా, క్రిమినల్సా? ఏంది వాళ్ళు? రాష్ట్రం కోసం పొద్దుగాల లేస్తే పొద్దుకి వాళ్ళకు కష్టపడదు తప్ప వాళ్ళకు వేరే తెలియదు. పొద్దుగాల నుంచి రాత్రి వరకు వాళ్ళ పనికి పోయి చేసుకొని వచ్చి ఇంత బుక్కెడు దీన్ని పనుకోవడం తప్ప వేరేదేం తెలియదు వాళ్ళకు. అటువంటి వాళ్ళని ఏదో ఉగ్రవాదులని ఇబ్బందులకు పెట్టినట్టు, టెర్రరిస్టులని ఇబ్బందులకు పెట్టినట్టు వీళ్ళకి ఎందుకు ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇన్ని హింసలు పెడతా ఉన్నారు? హింసలు పెట్టడం అంటే ఏదో మీరు పోయి అక్కడ వాళ్ళని సూదులను తెచ్చుకొని కూర్చుడు అట్లా కాదు. జీతాలు వేయకుండా మీరు ఇబ్బంది పెడతా ఉన్నారంటా ఉన్నా. జీతాలు వేయకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలని అడుగుతా ఉన్నా. వాళ్ళ ఇంటి అద్దె ఎట్లా కట్టాలని అడుగుతా ఉన్నా. వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు ఎట్లా కట్టాలని అడుగుతా ఉన్నా. వాళ్ళ నిత్యావసర సరుకులు ఎట్లా తెచ్చుకోవాలని అడుగుతా ఉన్నా. వాళ్ళ బండ్ల పెట్రోల్ ఎట్లా పోసుకోవాలని అడుగుతా ఉన్నా. అంటే ఇవన్నీ మా కోసం చేస్తూ ఉన్నారా అని చెప్పేసి వీడియో చూసినటువంటి మిత్రులు కొంతమంది అనుకుంటారు కావచ్చు. ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు, రాష్ట్రం కోసం కష్టపడతా ఉన్నారు. నేను ఒక దగ్గర పని చేసినప్పుడు నేను ప్రతిసారి ఇదే చెప్తా ఉంటా. ఒక దగ్గర పని చేసినప్పుడు నాకు ఒక 20,000 జీతం ఉంటే ఆ 20,000 జీతంలో 5,000 రూపాయలు కట్ చేసుకొని 15,000 నాకు ఇస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది, నాకు ఎంత దుఃఖం వేస్తుంది, నాకు ఎంత కోపం వస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీకే ఒక 20,000 జీతం ఉంటే అందులో 5,000 రూపాయలు ఒకటి కట్ చేసుకొని మీకు 15,000 ఇస్తే మీకు ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత దుఃఖం వేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఇవాళ ఈ సమస్య ఎదురవుతా ఉంది. ఏజెన్సీ సిస్టమ్ పెట్టడం వల్ల, ఏజెన్సీ సిస్టమ్ వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇవాళ ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళు కష్టపడతా ఉన్నారు, వాళ్ళు నీతిగా నిజాయితీగా కష్టపడతా ఉన్నారు, చెమట చుక్క కారే వరకు కష్టపడతా ఉన్నారు. కానీ వాళ్ళ జీతాల విషయానికి వస్తే మనం జీతాలు ఆలస్యం చేస్తూ ఉన్నాము, దాంతో పాటుగా ఏజెన్సీ వాడికి డబ్బులు ఇస్తూ ఉన్నాం. ఏజెన్సీ వాడికి జీతాలు తీసుకొని ఇవ్వడం వల్ల వాడు 5,000 రూపాయలు కమిషన్ తీసుకొని, ఏజెన్సీ వాళ్ళు 5,000 తీసుకొని వీళ్ళకి 15,000 జీతం ఇస్తూ ఉన్నారు. ఇంకా కొంతమందికి దారుణం 10,000 రూపాయలు, 12,000 రూపాయలు. అంత జీతాలు ఇస్తే ఆ కుటుంబాలు ఎట్లా బ్రతుకుతాయి, ఎట్లా ముందుకు పోతాయి? 10,000 రూపాయల జీతంతో వాళ్ళు ఏం కట్టాలి, ఏం తేవాలి, ఏం తినాలి? వాళ్ళ నూనె, వాళ్ళ ఉప్పు నూనె ఖర్చు ఏమవుతుంది, వాళ్ళ ఇంటి ఖర్చు ఏమవుతుంది, వాళ్ళ లెక్క ఏమవుతుంది? దేనికి సరిపోతాయి ఆ 10,000? ఏజెన్సీ సిస్టమ్ పెట్టడం వల్ల దాదాపు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఏజెన్సీ వాళ్ళు వచ్చి ఒరిగేది లేదు, చెరిగేది లేదు, కష్టపడేది లేదు, చేసేది లేదు, చెమట చుక్క కార్చేది లేదు, ఎక్కడుంటారో తెలియదు, ఎవరో తెలియదు, ముక్కు ముఖం తెలియదు. కానీ ఏజెన్సీ వాళ్ళకు డబ్బులు ఇస్తూ ఉంది ప్రభుత్వం. నేరుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, వాళ్ళ ఉద్యోగాలని రెగ్యులరైజ్ చేయండి, వాళ్ళ సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించండి, వాళ్ళ జీతాలు పెంపు చేయండి, వాళ్ళ జీతాలు సమయానికి వేయండి. 5-6 నెలలుగా జీతాలు రాకపోతే రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయండి. మీరు ప్రజానాయకుడు, ప్రజల నుంచి ఆ స్థాయికి వెళ్ళారు కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎట్లా కుటుంబాలు ముందుకు పోతాయి?
ఎట్లా బ్రతుకుతారు? ఇంట్లోకి పప్పు ఉప్పు ఎట్లా తెచ్చుకుంటారు? ఇచ్చే జీతమే కాస్తో కూస్తో, వచ్చే జీతమే కాస్తో కూస్తో వాళ్ళకు. ఆ జీతంతోనే బ్రతుకుతా ఉన్నారు, ఆ జీతం పైన ఆధారపడ్డరు, ఆ జీతం కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మనం ఆ జీతం కూడా 5-6 నెలలుగా ఇవ్వకపోతే, ఆ జీతానికి కూడా ఇన్ని ఇబ్బందులు పెడితే, ఇన్ని చిక్కులు పెడితే వాళ్ళు ఎట్లా బ్రతకాలి? ఎట్లా ఆ కుటుంబం నడవాలి? ఆ కుటుంబం పరిస్థితి ఏం కావాలి? వాళ్ళు వేరే దగ్గర పని చేస్తలేరు, పక్క రాష్ట్రం పోలేరు, పక్క దేశం పోలేరు, వేరే వాళ్ళ దగ్గర కూరగాయల షాపులలోనో బట్టల షాపులలోనో పని చేస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలలో పనిచేస్తూ ఉన్నారు, ప్రభుత్వం కోసం పనిచేస్తూ ఉన్నారు, ప్రభుత్వం కోసం ప్రతిరోజు ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు. మా మున్సిపాలిటీ సోదరులు కానీ, ఆసుపత్రిలో చేసినటువంటి సోదరులు కానీ, లేకపోతే ఇంకా మిషన్ భగీరథ చేసినటువంటి వాళ్ళు కానీ ప్రతి దాంట్లో ఉన్నారు. ఒకటని కాదు, రెండని కాదు, చాలా శాఖలు ఉన్నాయి. మరి వాళ్ళందరినీ మీరు ఇంకెప్పుడు గుర్తిస్తారు? ఏజెన్సీ సిస్టమ్ వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారంటే దాన్ని పట్టించుకోరు, జీతాలు సమయానికి ఇవ్వండి అంటే దాన్ని పట్టించుకోరు, ఉద్యోగాలని కనీసం రెగ్యులైజ్ చేయాలంటే దాన్ని పట్టించుకోరు. అంటే మరి ప్రజాప్రభుత్వానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పైన ప్రేమ ఉన్నదా? అసలు ప్రజలపైన కనీసం ఏమైనా గౌరవం ఉన్నదా? ప్రజాప్రభుత్వానికి ప్రజల కష్టాలు అసలు తెలుసా తెలియదా? సమాధానం చెప్పండి. ఇవాళ మీ ప్రజాప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులు పడతా ఉన్నారండి. వాళ్ళు ఏదో ఉగ్రవాదులు కాదు, టెర్రరిస్టులు కాదు, లేకపోతే రేపిస్టులు అంతకన్నా కాదు. పొద్దుగాల లేస్తే కష్టం చేస్తారు, కాయ కష్టం చేసి ఇంటికి పోయి ఇంత బుక్కెడి తిని పడుకునేటటువంటి చాలా చాలా సాధారణమైనటువంటి జీవితాలు, పేద మధ్యతరగతి కుటుంబాలు. వాళ్ళకి ఆ ఉద్యోగం పైనే నమ్మకం ఉన్నది, దానిపైన ఒక హోప్స్ పెట్టుకొని కష్టపడతా ఉన్నారు. దానికి మించి వేరేదేం లేదు వాళ్ళకు. మరి వాళ్ళ గురించి మనం ఆలోచన చేయకపోతే ఎట్లా? మన ప్రభుత్వం కోసం కష్టపడుతున్నటువంటి వాళ్ళకు కనీసం వాళ్ళకు మనము శాలరీస్ పెంచి జీతాలు పెంపు చేసి సమయానికి జీతాలు వేయకపోతే ఇంకా మన ప్రభుత్వం ఎందుకు, మనం ఎందుకు? ఇది ఆలోచన చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా. అరే మన ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పొద్దుగాల లేచి నుంచి ఫస్ట్ కష్టపడతా ఉన్నారు. వాళ్ళకు మనం ఏం చెప్పినాము? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలేంటి? ఇవాళ అధికారంలోకి వచ్చినాక మనం వాళ్ళని పక్కన తీసి పెట్టినాము. సో అధికారంలోకి రాకముందు మాత్రం మీ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తాము, సమాన పనికి సమాన వేతనం ఇస్తాము, అది ఇదని చెప్పి చాలా చక్కగా తీయటి మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు కూడా కావస్తా ఉంది. ఇప్పుడు పక్కన పెడితే వాళ్ళు ఎక్కడ పోవాలి? ఎవరితో చెప్పుకోవాలి? తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు, తెలంగాణ శాఖలలో కదా పనిచేసేది. ఏదో కూరగాయల మార్కెట్లనో లేకపోతే బట్టల షాప్లోనో చెప్పుల షాప్లోనో పనిచేస్తలేరు వాళ్ళు. తెలంగాణ శాఖలో తెలంగాణ ప్రజల కోసం ప్రతిరోజు కూడా 10 నుంచి 12 గంటల వరకు చెమట కార్చి కష్టపడతా ఉన్నారు, కాయ కష్టం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు కనీసం జీతం ఇవ్వకపోతే ఎట్లా? ఇచ్చే జీతమే కాస్తో కూస్తో, వాళ్ళ చేతికి వచ్చేదే ఎంతో కొంత వస్తూ ఉన్నది. మరి దాన్ని సమయానికి ఇవ్వకుండా ఎందుకు ఇబ్బందులు పెడతా ఉన్నారు? ఇంకెట్లా చెప్పాలి? రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా కూడా, ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కనీసం చీమ కుట్టినట్టుగా కావట్లేదా రేవంత్ రెడ్డి గారు? ఇంతమంది చనిపోతూ ఉంటే, ఇంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం ఏంది? ప్రభుత్వాన్ని అడుక్కోవడం ఏంది? అంటే వాళ్ళు ఏమైనా పుణ్యానికి అడుగుతా ఉన్నారా లేకపోతే ఏంది? అంటే కావాలనే ఇట్లా ప్రభుత్వం ఏమైనా చేస్తూ ఉన్నదా? బడ్జెట్ లేకపోతే మొత్తం రాజీనామా చేసి అక్కడ ఓండి, మీరు అవసరం లేదు. అరే మీరు ప్రజాప్రభుత్వంలో సరే ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటుండొచ్చు, మంచి పథకాలు పెడుతుండొచ్చు, మేము స్వాగతిస్తాం, సపోర్ట్ చేస్తాం, ప్రభుత్వాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాం. కానీ మీరు ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఇబ్బంది పెడితే ఎట్లా? కష్టపడతా ఉన్నారు కదా, నిజాయితీగా కష్టపడతా ఉన్నారు కదా. సరే మీరు స్కీమ్లు ఇస్తామని చెప్పారు, కాస్త ఆలస్యం అవుతా ఉంది, వేరే స్కీమ్లో బడ్జెట్ లేదనుకోవచ్చు, వాటికి పెద్ద బడ్జెట్ అవుతుందేమో, ఎక్కువ మొత్తంలో మన దగ్గర చాలా తక్కువ బడ్జెట్ ఉన్నది, అప్పులలో ఉన్నది రాష్ట్రం అంటే కాస్త అర్థం చేసుకొని సరే చూద్దామని మేము కూడా ఓపిక పడతా ఉన్నాం, చూస్తూ ఉన్నాం, మేము కూడా చేస్తారు కావచ్చు అని చెప్పి. కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతం ఇవ్వకపోతే ఎట్లా? ఒక నెల జీతం రాలేదు అంటే కాస్త అటో ఇటో వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకుంటారు. 5-6 నెలలుగా జీతాలు ఇవ్వరా? 10 నెలలుగా జీతాలు ఇవ్వరా? ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అవుతుంది రేవంత్ రెడ్డి గారు? ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అవుతుంది? ఇది ప్రజాస్వామ్యం కాదు, గుర్తుపెట్టుకోండి మీరు. 5 లక్షల మంది, అక్షరాల 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు, కుటుంబాల్లో మొత్తం కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళని గుర్తించండి, వాళ్ళ కష్టాలను తీర్చే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు చేస్తారని ఒక నమ్మకం వాళ్ళకు ఉన్నది.
ప్రజాప్రభుత్వం చేస్తుంది అనే ఒక మంచి నమ్మకము, ఒక మంచి అభిప్రాయము మీ పార్టీ పట్ల, మీ నాయకుల పట్ల వాళ్ళకు ఉన్నది కాబట్టి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు. వాళ్ళకు కార్యకర్త స్థాయిలో కష్టపడ్డరు, మీ పార్టీకి ఓట్లు వేసారు, మిమ్మల్ని అధికారంలోకి తీసుకొని వచ్చారు. ఇవాళ మీరు ఏదైనా చేస్తారు కావచ్చు, వాళ్ళకు ఒక శుభవార్త చెప్తారు కావచ్చు అని చెప్పి వాళ్ళ కండ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మీరు మాత్రం ఇవాళ వాళ్ళని పట్టించుకోకుండా మీ నిర్ణయాలు మీరు తీసుకోవడము, మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు మీరు చేసుకోవడము, ఇది ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచన చేయాలి. మన కోసం కష్టపడ్డరు, మన పార్టీ అధికారంలోకి వచ్చింది, మరి వాళ్ళకు కనీసం జీతాలైన సమయానికి ఇవ్వాలి కదా. జీతాలు సమయానికి ఇవ్వరు, ఇచ్చే జీతము మళ్ళీ 5-6 నెలలుగా పెండింగ్ పెడతారు, ఉద్యోగాలని రెగ్యులరైజ్ చేయరు. అంటే ఎన్ని ఇబ్బందులు పడాలి వాళ్ళు? అంటే వాళ్ళు ఉగ్రవాదులా, టెర్రరిస్టులా, లేకపోతే అంతకు మించినటువంటి నేరస్తుల? పొద్దుగాల లేచి నుంచి మన కోసం, ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి సాదాసీదా మనసులు, మన ప్రజలు, తెలంగాణ ప్రజలు, మన ప్రజలను ఇంత ఇబ్బంది పెడతారా? అరే ఏంది ఇది ఎక్కడి ప్రజాస్వామ్యము? ఎక్కడ చూడలేదు నేను ఇట్లా. ప్రజల కోసం ఒక రాష్ట్రంలో పనిచేసినటువంటి వాళ్ళకు, ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు 6 నెలలుగా జీతాలు రాలేవనే వార్త వింటే సిగ్గుపడాలి. ఫస్ట్ బయట అంతా సిగ్గుపడతారు. తెలంగాణ ప్రభుత్వం కోసము తెలంగాణ శాఖలలో అన్నిట్లో పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్లకు 5-6 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఇంతకు మించినటువంటి వార్త ఎక్కడ ఉండదు కావచ్చు. సో ఇది జరుగుతున్నటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాం మిత్రులారా. మీరు కూడా ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే వేడుకుంటా ఉన్నాము, దయచేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరి తరపు నుంచి కూడా మేము వేడుకునేది ఒకటే, ఆ జీతాలని సమయానికి వేయండి, ఆ జీతాల విషయంలో ఆలస్యం చేయకండి. అదేవిధంగా ఏజెన్సీ సిస్టాన్ని రద్దు చేయండి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరి తరపున, సోదరులందరి తరపు నుంచి కూడా మరొకసారి చెప్తా ఉన్నాము, ఏజెన్సీ సిస్టమ్ వల్ల అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు, అనేక మంది నష్టపోతా ఉన్నారు. కాబట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉండాలి, వాళ్ళని గుర్తించాలని చెప్పేసి మరొకసారి MLR న్యూస్ తెలుగు వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ మరి ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మీ గ్రామంలో కానీ, మీ బస్తీలో కానీ, మీ గల్లీలో కానీ ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా మీ అందరి తరపున, మీ అందరి గొంతై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈ కొత్తూరు రమేష్ ఇక్కడ సిద్ధంగా ఉంటాడు అనేది గుర్తుపెట్టుకోండి. మరి ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి వార్తలు తెరపైకి రాబోతా ఉన్నాయి, ప్రతిదీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. మన ఛానల్ని కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి అందరూ కూడా నాకు మద్దతు ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.